ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుందంటూ కబుర్లు చెబుతుంటాం. అసలు మీకొచ్చిన ఐడియాస్లో ఎన్ని కార్యరూపం దాల్చాయి? ఇంతకీ తనకొచ్చిన ఐడియాకి కార్యరూపం దాల్చిందెవరు? ఒక సాధారణ దంతవైద్యునికి జన్మించినటువంటి ఒక యువకుడు 23 సంవత్సరములకే కోట్ల రూపాయలకి పడగలెత్తి ప్రపంచ స్థాయి ధనవంతుల జాబితాలో నిలచిన వైనం. మనం గంటల తరబడి కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ లైక్స్ కొట్టుకుంటూ కాలక్షేపం చేస్తున్న ఫేస్బుక్ని నిర్మించిందెవరో ఇప్పుడు తెలుసుకుందాం. తెలుగు ట్రెక్కు స్వాగతం. ఒక సాధారణ దంతవైద్యునికి 1984 న్యూయార్క్ నగరంలో జన్మించిన మార్క్ ఎలియట్ జుకర్బర్గ్కి ఫేస్బుక్ని నిర్మించాలనే ఆలోచన ఎలా కలిగింది? ఈ ఆలోచనే అతని జీవితాన్ని ఏ మలుపు తిప్పింది? మార్క్ చిన్నతనం నుండే కంప్యూటర్ ప్రోగ్రామింగ్స్లో చాలా శ్రద్ధ చూపించేవాడు. మార్క్ శ్రద్ధని చూసినటువంటి అతని తల్లిదండ్రులు అతనికి 11వ ఏటనే ఆర్టరీ బేసిక్ అనే ప్రోగ్రామ్ని నేర్పించారు. ఈ ప్రోగ్రామ్ను ఉపయోగించి ఒక మెసెంజర్ని రూపొందించాడు మార్క్. ఈ మెసెంజర్ని తన కంప్యూటర్తో పాటుగా తన తండ్రి ఆఫీస్లో ఉన్నటువంటి అన్ని కంప్యూటర్స్లో ఇన్స్టాల్ చేయగా తన తండ్రి ఇంటి వద్ద నుండి కూడా ఆఫీస్ పనులు చక్కబెట్టుకునేవాడు. మార్క్ హై స్కూల్లో ఉన్నప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో ఒక మీడియా ప్లేయర్ని తయారు చేసి దానికి సినాప్స్ అని పేరు పెట్టాడు. ఇది యూజర్ టేస్ట్ను బట్టి ప్లేలిస్ట్ని తయారు చేస్తుంది. మైక్రోసాఫ్ట్ మరియు AOL సంస్థలు ఈ సినాప్స్ని $1000 వెచ్చించి కొనడానికి ముందుకు రాగా మార్క్ వాటిని తిరస్కరించాడు. మార్క్ సైన్స్ మరియు లిటరేచర్స్ ఈ 2 సబ్జెక్ట్స్లో ఎన్నో ప్రైజెస్ గెలుచుకున్నప్పటికీ అతని ఆలోచన మొత్తం న్యూ డెవలప్మెంట్ సాఫ్ట్వేర్ పైనే ఉండేది. ఇతను కాలేజ్లో జాయిన్ అయిన 2 సంవత్సరాలలోనే ఫేస్ మాష్ అనే వెబ్సైట్ని రూపొందించాడు. ఈ వెబ్సైట్లో 2 అమ్మాయిల ఫొటోస్ కానీ 2 అబ్బాయిల ఫొటోస్ కానీ ఉంచి వారిలో ఎవరు నచ్చితే వారికి ఓట్ వేసేవారు. అయితే ఈ వెబ్సైట్ మార్క్ మరియు అతని ఫ్రెండ్స్కి మాత్రమే పరిమితమైపోయింది. ఇంతేనా? ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. వీడియో గేమ్స్ దగ్గర నుండి తన తోటి విద్యార్థులతో కలిసి గ్రూప్ డిస్కషన్స్కి పనికి వచ్చే వెబ్సైట్స్ వరకు ఇలా ఎన్నో రూపొందించాడు. అయితే మార్క్ ప్రతిభని గుర్తించినటువంటి అతని ఫ్రెండ్స్ వారికి ఒక వెబ్సైట్ని రూపొందించమని కోరగా మార్క్ దానికి సరే అన్నాడు. అయితే ఇక్కడే అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఈ ఆలోచనే అతన్ని కోట్లకు పడగలెత్తేలా చేసింది. మార్క్ ఆలోచన ఏమిటంటే స్టూడెంట్స్ అందరూ వారి స్టడీస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత కూడా ఒకరికొకరు టచ్లో ఉండేలాగా ఒక వెబ్సైట్ని రూపొందించాలని భావించి అనుకున్నదే తడవుగా ఒక వెబ్సైట్ని రూపొందించి దానికి thefacebook.com అని పేరు పెట్టుకున్నాడు. అయితే మొదటిగా ఈ ఫేస్బుక్ని మార్క్ చదువుకున్న స్కూల్లోనే ఉపయోగించగా వారు దీనిని కేవలం స్టూడెంట్ రిజిస్టర్గా మాత్రమే వాడేవారు. తరువాత ఈ ఫేస్బుక్ని అన్ని స్కూల్స్ మరియు కాలేజెస్కి విస్తరించాడు. ఈ సమయంలోనే యాహూ సంస్థ 6,000 కోట్ల రూపాయలు మార్కుకి ఆఫర్ చేసి ఫేస్బుక్ని కొనడానికి ముందుకు రాగా ఫేస్బుక్ని కేవలం ఎడ్యుకేషన్ పర్పస్గానే కాకుండా సోషల్ మీడియాగా కూడా రూపొందించాలనే ఆలోచనతో ఉండి యాహూ ఆఫర్ని తిరస్కరించాడు. అతనికప్పుడు 23 సంవత్సరములు. ఇంత చిన్న వయసులోనే ఇంత ఆదాయాన్ని కలిగిన వారిలో అంతకుముందు బిల్ గేట్స్ మాత్రమే ఉన్నారు. ఆ తర్వాత మార్క్ ఫేస్బుక్ని సోషల్ మీడియా వెబ్సైట్గా రూపొందించడం జరిగింది. అతి కొద్ది కాలంలోనే ఈ ఫేస్బుక్కి ప్రపంచ స్థాయిలో గుర్తింపు రాగా అతడి ఆదాయం 2 లక్షల కోట్ల రూపాయలు దాటింది. ఈ సమయంలోనే
అతను వాట్సాప్ని, ఇన్స్టాగ్రామ్ని కొనుగోలు చేశాడు. అయితే ప్రస్తుత లెక్కల ప్రకారం ఇతను ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో 5వ స్థానంలో నిలిచారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇతను సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ వస్తున్నాడు. దీనిలో భాగంగా మన భారత ప్రభుత్వం చేపట్టినటువంటి డిజిటల్ ఇండియాకి కూడా తన వంతు సహాయం చేయడానికి ముందుకు వచ్చాడు. సో ఫ్రెండ్స్, మరి మనం కూడా మన ఆలోచనలకి పదును పెడదామా? ఎవరు కూడా రాత్రికి రాత్రే గొప్పవారు కాలేరు. ఒక పని చేసేటప్పుడు జయాపజయాలు తప్పనిసరి. అయితే వీటిని దాటుకుంటూ వెళ్ళడమే జీవితం. అప్పుడే గొప్పవారమవుతాం.